సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇప్పుడు మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ హైదరాబాద్లో ఈవెంట్లు చేసాం. 2 సాంగ్స్ లాంచ్ చేసిన తర్వాత థర్డ్ సాంగ్ లాంచ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఎందుకో నేను హీరో గారితో కానీ ఎస్కేఎన్ గారితో కానీ మాట్లాడినప్పుడు పెద్ద హై ఫీల్ అవ్వట్లేదు, కిక్ ఫీల్ అవ్వట్లేదు. ఏంటి అని అడిగితే, లేదు ఇలా హైదరాబాద్లో ఈవెంట్ కాదు, వెళ్ళి బయట ఈవెంట్ చేయాలి అన్నారు. ఇది కిరణ్ గారితో మాట్లాడితే కిరణ్ గారు కూడా ఈవెంట్ అనేది చేస్తే తిరుపతిలోనే చెయ్యాలి, మన సినిమాకి ఫస్ట్ ఈవెంట్ అనేది తిరుపతిలోనే జరగాలి. యాక్చువల్లీ ఈ సాంగ్ 1 వీక్ బ్యాకే రెడీ అయింది. లాస్ట్ వీకెండ్ సాటర్డేనే లాంచ్ చేద్దాం అనుకున్నాం. వర్షం ఉండడం వల్ల ఈవెంట్ చేయలేకపోయాము. అప్పుడు కూడా మళ్ళీ అడిగాం, కాదు తిరుపతి వెళ్ళడం కుదరట్లేదు కదా, సో లాంచ్ చేద్దాము అంటే, సమస్య లేదు, తిరుపతిలోనే ఈవెంట్ జరగాలి, సాంగ్ తిరుపతిలోనే లాంచ్ అవ్వాలి అన్నారు. సో అలా మీ అందరినీ కలవడానికి మీ ముందుకు వచ్చాం. ఆ దేవుడి ఆశీస్సులతో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలానే తిరుపతితో మాకు చాలా స్పెషల్ అనుబంధం ఉంది. అంటే ముఖ్యంగా బేబీ సినిమా ఫస్ట్ షో తిరుపతి పీజేఆర్లో ఫస్ట్ పడింది. హైదరాబాద్లో పడే 15 నిమిషాల ముందు సినిమా ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడ అయ్యే 15 మినిట్స్ ముందే ఇక్కడ సినిమా అయిపోయింది. ఫస్ట్ ఫోన్ కాల్ డోర్ దగ్గర నుంచి నేను ఉండి, లోపల ఇంకా క్లైమాక్స్ జరుగుతుంది హైదరాబాద్లో, తిరుపతి నుంచి యతి కాల్ చేసి అన్న సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాడు. ఆ ధైర్యంతోనే లోపలికి వెళ్ళాము. సినిమా నిజంగా బ్లాక్ బస్టర్. సో ఇక్కడి నుంచే మా ఫస్ట్ షో ఎప్పుడైనా ఇక్కడే పడాలి, ఇది మాకు సెంటిమెంట్. ఇప్పుడు కూడా ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా ఫస్ట్ షో ఒక పావు గంట ముందైనా తిరుపతిలోనే పడుతుంది. ఇవాళ ఇక్కడ మధ్యాహ్నం పొద్దున ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కిరణ్ గారి కళ్ళల్లో ఆనందం చూసా. ఆయన తిరుపతిలో ల్యాండ్ అయినప్పుడు, రాయలసీమలోకి వచ్చినప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్న కిరణ్ గారు కాదు, ఇక్కడ వేరే కిరణ్ గారు. ఆయన కళ్ళల్లో ఆనందం అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు స్మైల్ అలానే ఉంది, అస్సలు తగ్గట్లేదు. సో రాయలసీమ ముద్దుబిడ్డ మా కిరణ్ బోరం గారిని, ఆయన ఇందాక ఆయన ఏవి వచ్చినప్పుడు రైతు బిడ్డ హీరో అవలేరా అని అడిగారు. యాక్చువల్లీ నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా కిరణ్ బోరం గారు చాలా స్పెషల్. తన ఫస్ట్ సినిమా నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు అప్పుడు కాల్ చేశాను ఆయనకి, మీ సినిమా మాకు ఇస్తారా, రిలీజ్ చేస్తామని, రాజావారు అప్పుడు లేదు అంటే ఆయన అప్పుడు పెద్ద బ్యానర్ని నమ్మి వాళ్ళకే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. అప్పటి నుంచి వెనకాల పడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. నిజంగా చాలా కష్టపడి ప్రతి సినిమా మెట్టు ఎక్కుతూ, అసలు మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా అసలు ఎక్కడ తగ్గకుండా అంతే కష్టపడుతూ నిరంతరం మంచి సబ్జెక్టులు ఎంచుకుంటూ మంచి సినిమాలు చేస్తూ ఇవాళ ఇంత ఎత్తుకు ఎదిగారంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అండ్ నిజంగా ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ అవుదామని అనుకుంటుంటారు. వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పెద్ద ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ కిరణ్ గారు, అసలు అందులో డౌటే లేదు. ఆయన ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో ఎంచుకుంటూ మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా నిజంగా నేను చెప్తున్నాను, సినిమా అయిపోయిన తర్వాత అందరి మైండ్లో, అందరి హెడ్లో తిరిగే ఒకే ఒక పర్సన్ కిరణ్ బోరం గారు. అంటే ఈ సినిమాకి ఆయన ప్రాణం పెట్టేశారు. ఈ సినిమా తర్వాత మీరు కొత్త కిరణ్ బోరం గారిని చూస్తారు. అంటే కిరణ్ బోరం గారు నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు. దాని తర్వాత ఆయన మీద మనకున్న అభిప్రాయము, ఇమేజ్, ప్రేమ, స్టార్డము అన్నీ డబల్ అవుతాయి. అది నేను సూపర్ కాన్ఫిడెంట్గా సినిమా తెలిసిన వ్యక్తిగా, చూసిన వ్యక్తిగా చెప్తున్నాను.
అలాగే మణి శర్మ గారు అంటే నా మనం సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో సినిమాలు చూసి ఎంతోమంది హీరోలు సినిమాలు చూసి నచ్చి సినిమా ఇలా చేయాలి ఇలా తీయాలి అని ఏవేవో కళ్ళగంటూ ఉంటాము. కానీ నా అన్ని సినిమాల్లో ఒకే ఒక కామన్ పాయింట్, ప్రొడ్యూసర్లు వేరు, డైరెక్టర్లు వేరు, హీరోలు వేరు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కలే, మణి శర్మ గారు. ఆ అన్ని సినిమాలు ఆ లెవెల్లోకి తీసుకొచ్చింది మణి శర్మ గారు. ఆయన సినిమాకి ఇచ్చే వేరియేషను, సినిమాకి ఇచ్చే హైసు నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, యావత్ భారత ప్రపంచంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్ని వేరియేషన్స్, అన్ని హైస్ ఎప్పుడూ ఇవ్వలేదు. నిజంగా ఆయన మెలోడీ బ్రహ్మ అంటారు, ఆర్ఆర్ దేవుడు అంటారు. నాకైతే అసలు సంగీతానికే దేవుడు ఆయన అని నా ఫీలింగ్. అంటే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లను చూసాము, కానీ ఆయనంత అంటే గ్రేట్ పర్సనాలిటీ నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా చెన్నై లవ్ స్టోరీ సినిమా ఆయన చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన్ని సినిమా ఒప్పుకోవడం, ఆయన్ని సినిమా చేయడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. వైరల్ హీరోలు చూశారు, వైరల్ వేరే వేరే చూశారు, వైరల్ లిరిసిస్ట్ మీరు అందరు చూసుంటారు. ఒకే ఒకరు అనంత్ శ్రీరామ్ గారు, ఆయన పాట రాసిన వైరలే. సార్ ఇప్పుడు మేము వారానికి పోయి దాచుకుంటున్నాం. ఎస్కేఎన్ గారు రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్తే ఈ 1000 అన్నీ కలిపి ఈ సినిమా పెట్టి సినిమా చూద్దాం అనుకుంటున్నాం. గౌరీ ప్రియ గారు, నేను ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. సో చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ లోకల్ చెన్నై రోడ్స్లో షూటింగ్ జరుగుతుంది. ఒక వైన్ షాప్ దగ్గర షూటింగ్ జరుగుతుంది. మొత్తం ఫుల్ క్రౌడెడ్గా ఉంది. మా బౌన్సర్లు, మా మేనేజర్స్, టీం అందరూ కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళందరినీ కొంచెం అంటే షూటింగ్కి ఇబ్బంది అవ్వకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సడన్గా ఒక అమ్మాయి వచ్చి మైక్ పట్టుకొని గట్టి తమిళ్లో అరిచేస్తుంది. అసలు ఏంటి అనుకున్నా. నాకు ఒక నిమిషం ఈ అమ్మాయి అంటే నిజంగా చెప్తున్నా, రౌడీ పిల్ల ఈ అమ్మాయి. అంటే ఈ అమ్మాయి తమిళ్లో మాట్లాడుతుంటే అసలు నాకు తెలుగు అమ్మాయి అని 1% కూడా అనిపించలేదు. తర్వాత కార్ ఎక్కిన క్యాబ్ డ్రైవర్తో కానీ అసలు అక్కడ తమిళనాడులో ఈమె ఫాలోయింగ్, ఈ అమ్మాయి చూస్తే అసలు మీరు ఎవ్వరు తెలుగు అమ్మాయి అనుకోరు. మొత్తం అసలు తమిళ్ బాగా వచ్చు కాదు, చిన్నప్పటి నుంచి తమిళ్ నేర్చుకున్నా కూడా ఎవరు అంత మాట్లాడరు. అలా ఉంది. నిజంగా నేను అప్పుడు అడిగా, మీకు తమిళ్ చిన్నప్పటి నుంచి వచ్చా అన్న. లేదు సార్, మొన్న షూటింగ్ అయ్యేటప్పుడు నేర్చుకున్నాను అంది. అసలు ఇంత దేవుడిచ్చిన వరం అలా లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. అంటే తను తెలుగులోనే కాదు, తమిళ్లోనే కాదు, అన్ని భాషల్లో సినిమాలు చేసి నిజంగా చాలా న్యాచురల్ పర్ఫార్మర్. సో చాలా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకెంతో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మా సాయి రాజేష్ గారు, అంటే ఇండస్ట్రీలో చాలామంది టాప్ డైరెక్టర్స్ ఉంటారు. నా దృష్టిలో తోపు డైరెక్టర్ అంటే మా సాయి రాజేష్ గారు. అంటే బేబీ అనే సినిమా ప్రపంచంలో ఎవరు అలా రాయలేరు, ఎవరు అలా తీయలేరు. అది నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను. అంత సీన్ ఎవ్వడికి లేదు. అది ఓన్లీ మా తోపు డైరెక్టర్ సాయి రాజేష్ గారి వల్లే. సాయి రాజేష్ గారు ఏ సినిమా రాసినా తీసినా అది ఒక కల్ట్ క్లాసికే. ఆయన కథలు తెలిసిన వ్యక్తిగా, ఆయనతో ట్రావెల్ అయ్యే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా సాయి రాజేష్ గారితో ఫ్రెండ్షిప్ ఉండడము, ఆయనతో కలిసి ట్రావెల్ అవ్వడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నంతకాలం సాయి రాజేష్ గారు మాతోనే ఉండి ఆయన ప్రతి సినిమాకి ఇద్దరం ఇలానే నిలబడాలి అని స్టేజ్ మీద కోరుకుంటున్నాను. చాలామంది చాలా ఫ్రెండ్షిప్ సినిమాలు చూసి ఉండొచ్చు, ఇద్దరు హీరోల ఫ్రెండ్షిప్లు. కానీ నా దృష్టిలో ఫ్రెండ్షిప్కి రియల్ మీనింగ్ డెఫినేషన్ మా ఎస్కేఎన్ గారు. అంటే ఎవరైనా డబ్బు కోసం పనిచేస్తారు, పేరు కోసం పనిచేస్తారు, ఆయన ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం పెట్టేస్తారు. అసలు డిస్కషన్లే లేవు.
మనం ఏం చేసినా మన వెనకాల నిలబడి మనతో పాటు ఉండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడైనా సరే నేనున్నా అని వచ్చేస్తారు. నిజంగా ఆయన ఉండడం, ఇలాంటి సినిమాలో నన్ను పార్ట్ చేయడం నా అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడాలి. సో వాళ్ళందరితో మాట్లాడడానికి మైక్ హ్యాండ్ ఓవర్ చేయాలండి. యాక్చువల్లీ కంప్లీట్ చేసే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే వీళ్ళతో ఎంత రెగ్యులర్గా ట్రావెల్ అయినా కూడా నాకే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకో మైక్ ఉందా? సర్లేండి, ఇదే మైక్ ఇచ్చేస్తాను. లేదు లేదు ఉంది మాకు.